నీ మూర్ఖత్వం డబ్బు మదం మర్చిపోయి మామూలు మనిషిలా ఒక్కసారి ప్రపంచాన్ని చూడు. నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో నీకే అర్థమవుతుంది. నా మాట విను. అల్లుడు చాలా మంచివాడు. పంతాలు పట్టింపులు మర్చిపోయి అతను చెప్పినట్టు విను. ఇప్పటికైనా నీ జీవితాన్ని సరి చేసుకో. నాకు నీతి పాఠాలు చెప్పడం మాని మూటాములే సర్దుకుని బయటకు నడవండి. హలో, నేను ఇక్కడ ఉండగా అది ఎలా జరుగుతుంది అత్త? ఇంటి ముందు పాలరాతి పలక మీద రాయించావే చాముండేశ్వరి నిలయం అని. అదే పాలరాతి పలక మీద రామచంద్రయ్య చాముండేశ్వరి నిలయం అని రాయించందే ఆయన ఎక్కడికి వెళ్తారు? నేనెలా వదిలిపెడతాను నిన్ను? ఈ చాముండేశ్వరి దేవి బ్రతికుండగా అది జరగదు. జరుగుతుంది. ఈయనెవరో నీ పిల్లలకి చెబుతాను. అంతేకాదు, ఆయన నువ్వెందుకు బయటకు పొమ్మన్నావో ఏది 15 ఏళ్ల క్రితం అది కూడా నీ బిడ్డలకి చందమామ కథలా విడమర్చి చెబుతాను. చాముండేశ్వరి అన్న పేరులో ఉన్న పవర్ ఏమిటో తెలియకుండా పిచ్చి వాగుడు వాగుతున్నావు. మర్యాదగా తోక ముడుచుకుని ఈ ఇంట్లో నుంచి మిలారా? సరే సరే, లేకుంటే సాయంకాలం 5 గంటలకు నువ్వు ఆడమన్నట్టు ఆడుతున్న ఈ పెద్ద మనిషిని నా బిడ్డల చేతే మెడబట్టి బయటి గెంటిస్తాను. ఇది ఎలా ఉంది? ఏమిటి, ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మమ్మల్ని ఇద్దరిని మెడబెట్టి బయటకి గెంటిస్తావా? నా పవర్ ఏమిటో ఈ పాటికే నీకు తెలుసుండాలి. తెలియకపోవటం నీ అమాయకత్వం. చూడు, సరిగ్గా ఈ రోజు సాయంత్రం అదే 5 గంటలకి నీ బిడ్డల చేతే నేను చీకొట్టించి నిన్ను ఒంటరి దాన్ని చేసి అలో లక్ష్మణ అంటూ నువ్వు నా దగ్గరకు వచ్చి నా గడ్డం పట్టుకుని నీ చెల్లెలే నా ఇంటి కోడలు అని నీ చేత అనిపించకపోతే నా పేరు వద్దులే, అందరికీ తెలుసు. వస్తా.